Hi to all, this is Srinivas. Today we are going to discuss సర్కిల్స్ టాపిక్. ఈరోజు మనము సర్కిల్స్ టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటే క్లాస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సర్కిల్స్ టాపిక్ డెఫినేషన్ ఏంటంటే సర్కిల్ ఈజ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ మూవ్స్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈ డెఫినేషన్ లాస్ట్ మొన్న సప్లీ ఎగ్జామ్ జరిగింది. ఆ సప్లీ ఎగ్జామ్లో డెఫినేషన్ అడిగాడు బాబు. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి, నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ టాపిక్ మొత్తంలో నేనేం చేస్తా అంటే 6 పాయింట్స్ లాగా డివైడ్ చేశాను. 6 మోడల్స్ లాగా డివైడ్ చేశాను. నేను 6 మోడల్స్ డివైడ్ చేశాను. 6 మోడల్స్ లాగా ఒక్కొక్క మోడల్ని చెప్పుకుంటూ దాని మీద ప్రాబ్లం చెప్పుకుంటా డిస్కస్ చేసుకుంటూ వెళ్తా. నేను ఫస్ట్ మోడల్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ మోడల్ 1 చాలా ఈజీగా సింపుల్గా డివైడ్ చేసేసాను. మోడల్ 1 equation of the circle whose center is h comma k and radius is small r is x minus h whole square plus y minus k whole square ఈక్వల్స్ టు r స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ మోడల్లో వాడు సెంటర్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు, సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రాబ్లం తీసుకుందాం మనం. ఫస్ట్ మోడల్ ఏంటి, సెంటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సింపుల్గా వాడు సెంటర్ ఇస్తాడు. ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. Find the equation of the circle whose center is the point -7 comma -3 and radius is 10 and radius is 10. సొల్యూషన్ చూద్దాం. వాడు మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది టార్గెట్ ఇక్కడ. సో సెంటర్ గివెన్ సెంటర్ h comma k equals to -7 comma -3 and radius small r equals to 10 అని ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x minus h whole square plus y minus k whole square ఈక్వల్స్ టు r స్క్వేర్. జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. x మైనస్ h వాల్యూ -7 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్. x ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ 100. a plus b whole square formula, a plus b whole square equals to a square plus b square plus 2ab. సో ఇది ఏమవుతుంది చెప్పండి. ఇక x plus 7 whole square is changed into x square plus 7 square plus 2 into x into 7 plus this one is also same formula, y square plus 3 square plus 2 into y into 3 equals to 100. So x square plus 49 plus 14x plus y square plus 9
ప్లస్ 6y మైనస్ 100 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ దీని ఆర్డర్లో రాస్తా నేను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 6y. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 49 ప్లస్ 9 58 మైనస్ 100 మైనస్ 42 ఈక్వల్స్ టు 0. ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ మోడల్ 2 తీసుకుంటున్నాయి కదా నేను. మోడల్ 2 find the equation of the circle. Find the equation of the circle. Equation of the circle. Equation of the circle. Equation of the circle. ఇక్కడ పాయింట్ సర్కిల్ అంటాం దీన్ని. ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ విత్ whose center is h comma k, whose center h comma k is x minus h whole square plus y minus k whole square ఈక్వల్స్ టు 0. సో దీని మీద ప్రాబ్లం తీసుకుందాం ఇప్పుడు మనం. పాయింట్ సర్కిల్ అంటే మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. మెయిన్ పాయింట్ ఏంటంటే పాయింట్ సర్కిల్ ఇది మెయిన్ పాయింట్. పాయింట్ సర్కిల్ అన్నప్పుడు మనము జస్ట్ రేడియస్ ఉండదు, ఇక్కడ రేడియస్ ఉండదు, జస్ట్ డాట్ లాగా తీసుకుంటాం మనం. సో ఇదన్నమాట. సో ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం find the equation of the point circle. Find the equation of the point circle. Equation of the point circle with center minus 7 comma 4. So solution చూద్దాం దీనిది. Solution given center h comma k equals to minus 7 comma 4. Equation of the point circle x minus h whole square plus y minus k whole square equals to 0. So here x minus h value is minus 7 whole square plus y minus 4, k value is 4 whole square equals to 0. X plus 7 whole square plus y minus 4 whole square equals to 0. Next continuation, a plus b whole square formula. X square plus 7 square plus 2 into x into 7 plus a minus b whole square formula. A minus b whole square equals to a square plus b square minus 2ab. So y square plus 4 square minus 2 into y into 4 equals to 0. Now it is x square plus y square 7 power 2 7 square 49 plus 14x plus y square plus 16 minus 8y equals to 0. Now it is written as x square plus y square plus 14x minus 8y plus 65 equals to 0. 49 plus 16 65. Next model, third model చూద్దాం. ఇక నెక్స్ట్ థర్డ్ మోడల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ రివర్స్లో ఇస్తాడు మనకి. మోడల్ 3 ఇలా మోడల్ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వేషన్
the equation x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Always a circle whose center is minus g comma minus f, and radius is under root of g square plus f square minus c. ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్. దీని మీద ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లం తీసుకుంటున్నా. ప్రాబ్లం ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్. ఫైండ్ ది center and radius of the circle 3x square plus 3y square minus 5x minus 6y plus 4 equals to 0. So solution చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ మామూలుగా నార్మల్గా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇవ్వకపోతే డైరెక్ట్ మనం కంపేర్ చేస్తాం. బట్ కోఎఫిషియంట్ ఇచ్చాడు, దీన్ని లేకుండా చేయాలి. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి అంటే సో దీన్ని నేను ఈ ఈక్వేషన్ టోటల్ ఈక్వేషన్ని 3తో డివైడ్ చేశాను. డివైడ్ విత్ 3x square by 3 plus 3y square by 3 minus 5x by 3 minus 6y by 3 plus 4 by 3 equals to 0. Now it is changed into x square plus y square minus 5 by 3x minus 3 1s are 3 2s are 2y plus 4 by 3 equals 0. Now comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Now 2g equals to minus 5 by 3 and 2f equals to minus 2 and c equals to 4 by 3. So g equals to ఈక్వేషన్ దీంతో దీన్ని కంపేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ ఓ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, 2g ప్లేస్లో minus 5 by 3 ఉంది. ఇలా కంపేర్ చేయాలి టోటల్గా. g ఈక్వల్స్ టు minus 5 by 6, f ఈక్వల్స్ టు minus 1 and c ఈక్వల్స్ టు 4 by 3. నౌ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సారీ, సెంటర్ ఈక్వల్స్ టు minus g comma minus f. It equals to minus g value minus 5 by 6 comma minus f value minus 1. It equals to minus into minus plus 5 by 6 comma minus into minus plus 1. నెక్స్ట్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. రేడియస్కి ఫార్ములా ఏంటి మరి? రేడియస్ స్మాల్ r ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ g వాల్యూ. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఈ వాల్యూస్ని కాదు సబ్స్టిట్యూట్ చేయాల్సింది, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. minus 5 by 6 హోల్ స్క్వేర్ ప్లస్ minus 1 హోల్ స్క్వేర్ minus 4 by 3. దీన్ని మీరు క్యాల్కులో డైరెక్ట్ కొట్టేయంగానే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 25 plus 36 plus 1 minus 4 by 3. Now here LCM is 36. 25 plus 36 minus 12 times 4, 12 4s are 48 వస్తుంది బాబు మనకి. 48. It equals to under root of 36 44 12 తీసేస్తే 13 by 36 వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే root 13 by 6. దిస్ వన్ ఈస్ ద రేడియస్.
నెక్స్ట్ ఇది థర్డ్ మోడల్. ఇప్పుడు మనం ఫోర్త్ మోడల్ని స్టార్ట్ చేసుకోబోదాం. ఫోర్త్ మోడల్, మోడల్ 4, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. మోడల్ 4, ది ఫోర్త్ మోడల్. మనకి టోటల్గా 6 మోడల్స్ ఉన్నాయి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ having x1 comma y1 and x2 comma y2 as end points. ఇది end points of diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equals to 0. సో ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఇది సెంటర్ గుండా పోయే ఈ లైన్ని మనం ఏమంటామంటే ఇది ఈ ఎండింగ్ పాయింట్ ఇస్తున్నాడు, ఈ ఎండింగ్ పాయింట్ ఇస్తున్నాడు. ఇది డయామీటర్ యొక్క ఎండింగ్ పాయింట్స్ x1 కామా y1 ఒకటి, ఇటు సైడ్ది x2 కామా y2, ఈ 2 పాయింట్స్ ఇస్తున్నాడు. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమై ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనం. ఇది ఫోర్త్ మోడల్. క్వశ్చన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ passing through the points. Equation of the circle with 2 comma 3 and 6 comma 9 as the end points of diameter. End points of diameter. Solution చూద్దాం. End points of diameter. So given x1 comma y1 equals to 2 comma 3 and x2 comma y2 equals to 6 comma 9. Next equation of the circle. Equation of the circle x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equals to 0. Next x minus x1 value 2 into x minus x2 value 6 plus y minus y1 value 3 into y minus 9 equals to 0. Next x into second bracket, x minus 6 minus 2 into and again second bracket plus y into second bracket y minus 9 minus 3 into y minus 9 equals to 0. X square minus 6x minus 2x plus 12 plus y square minus 9y minus 3y plus 27 equals 0. Now x square plus y square minus 8x minus 12y plus 39 equals to 0. This one is the answer. ఇది మనకి ఫోర్త్ మోడల్. ఇప్పుడు ఫిఫ్త్ మోడల్ చెప్పుకోబోతున్నాం. ఫిఫ్త్ మోడల్ 5. ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఎనీ 3 points passing through the circle, find the circle equation అని మనకి ఇస్తాడు. ప్రాబ్లం తీసుకుందాం. ఇక్కడ ప్రాబ్లం find the equation of the circle.
find the equation of the circle passing through the points, passing through the points 0, 0, 6, 0, 0, 8. Solution చూద్దాం. Important problem. Next, the circle standard form is x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Now take equation 1. Now let equation 1 ఒక్కొక్క పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0, 0. ఇట్ ఇంప్లాయిస్ ఇది ఎక్స్ అన్నమాట, ఇది వై అన్నమాట. ఇది ఎక్స్, ఇది వై అన్నమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 square plus 0 square plus 2g into 0 plus 2f into 0 plus c equals to 0. Now 0, 0, 2g into 0, 0, 2f into 0, 0, c value is 0. నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకుంటున్నా. 6, 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. 6, 0 ఇట్ ఇంప్లాయిస్ 6, 0 ఇట్ ఇంప్లాయిస్ 6 square plus 0 square plus 2g into 6 plus 2f into 0 plus c equals to 0. Now 12g plus 6 square 36 plus 12g plus c equals to 0. And again, since c value is 0, already find out chesam mana. So 36 plus 12g plus 0 equals to 0. 12g equals to minus 36. G equals to minus 36 by 12. 12 1s are 12 3s are. G value is minus 3. G value is minus 3. Next ఇంకో పాయింట్ ఇచ్చాడు కదా, 0, 8ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. 0, 8 ఇట్ ఇంప్లాయిస్ 0 square plus 8 square plus 2g into 0 plus 2f into 8 plus c equals to 0. Next 64 plus 16 half plus c equals to 0. Now since c value is 0, so 64 plus 16 half plus 0 equals to 0. 16 half equals to minus 64. F value is minus 64 by 16. 16 1s are 16 4s are. So now f value is minus 4. F value is minus 4. Now the required circle equation is the required circle equation is x square plus y square plus 2 into g వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఆ జిఎఫ్సిలను ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే g వాల్యూ -3 వచ్చింది. -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ -4 ఇంటూ వై ప్లస్ సి వాల్యూ 0 ఈక్వల్ 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 6x minus 8y equal 0. ఇది 5th మోడల్ బాబు. మనకి నా లాస్ట్ 6th మోడల్ ఒకటే మోడల్ ఉంది. ఈ మోడల్ చెప్పేసుకొని మనం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మోడల్ 6 దీంతో సర్కిల్స్ చాప్టర్ ఒకటే వీడియోకి క్లోజ్ అయిపోద్ది. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. Equation of the tangent to the circle capital S is congruent to x square plus y square plus 2gx plus
2fy plus c equals to 0 equals 0 at the point p of x1 comma y1 on it s1 is equals to s1 is congruent to x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది మనకి టాంజెంట్కి ఫార్ములా, నార్మల్కి కూడా ఫార్ములా ఉంటుంది. బట్ అది నేను రాయట్లేను, డైరెక్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పేస్తాను, సరిపోతుంది. ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం తీసుకుంటున్నా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ and normal to the circle x square plus y square minus 6x plus 4y minus 4 equals 0 at 4, 2. జస్ట్ సింపుల్గా దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం, దీంతో క్లోజ్ చేద్దాం. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్, సో దీన్ని మనము ఫస్ట్ కంపేర్ చేయాలి. x1 ఏంటి, y1 ఏంటి, g ఏంటి, f ఏంటి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్, x square plus y square minus 6x plus 4y minus 4 equals 0. Now comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Now 2g equals to minus 6, 2f equals to 4, c equals to minus 4, and g equals to minus 3, f equals to 2, c equals to minus 4, and given point x1 comma y1 equals to 4, 2. వాడు ఇచ్చిన పాయింట్ని కూడా ఇక్కడ రాశాను నేను. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equals to 0. x into x1 value 4 plus y into y1 value 2 plus g value minus 3. కలర్ చేంజ్ చేద్దాం. minus 3 into x plus x1 value 4 plus f value 2 into y plus y1 value 2 plus c value minus 4 equals to 0. 4x plus 2y minus 3x minus 12 plus 2y plus 4 minus 4 equals to 0. 4x minus 3x, x, 2y plus 2y, 4y, constant minus 4 plus 4 cancel, minus 12 equals to 0. This is the equation of tangent. Now we find normal, equation of the normal, but equation of the normal formula is equation of the normal y minus y1 equals to minus 1 by m into x minus x1. Now we will find m value, slope of the curve. So m equals to now minus a by b.
slope of this curve. So a value is minus 1 by 4. This one is the m value. So here x1 comma y1 also value is also given value, given point 4 comma 2, 4 comma 2. Y minus y1 value 2 equals to minus of minus 1 by m value minus 1 by 4 into x minus x1 value 4. Y minus 2 equals to minus minus get cancel, 4 into reciprocal అయితే 4 ఇది మనకి x minus 4. Y minus 2 equals to 4x minus 16. 4x minus 16 minus y plus 2 equals to 0. 4x minus y minus 14 equals to 0. This one is the normal. So thank you. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి బాబు. దీంతో సర్కిల్స్ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. కొద్దిగా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి, మంచి స్కోర్ చేయాలి.